గతేడాది హరిహర వీరమల్లుతో నిరాశపరిచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఓజీతో బాక్సాఫీస్ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మరో సెన్సేషన్ కు రెడీ అవుతున్నాడు. అదే ఉస్తాద్ భగత్ సింగ్. ఎప్పుడో సమ్మర్లో విడుదలవుతుందని అందరూ అనుకున్నారు. అయితే మార్చి చివరి వారం 26న రిలీజ్ కావాల్సిన రామ్ చరణ్ పెద్ది మూవీతో పాటు నాని నటిస్తోన్న ప్యారడైస్ చిత్రం వెనక్కి వెళ్లాయి. దీంతో ఆ ప్లేస్లోకి ఉస్తాద్ భగత్ సింగ్ ను సిద్ధం చేశారు. మార్చి 26న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేయడం విశేషం. ఏప్రిల్ 30కి రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్ ఖరారవడంతో మెగా అభిమానులు నెల తిరగకుండానే మరో భారీ పండగకు సిద్ధమవుతున్నారు. బాబాయ్ అబ్బాయి సినిమాలు ఇంత తక్కువ గ్యాప్లో థియేటర్లకు రావడం అభిమానులకే కాదు ట్రేడ్ వర్గాలకు కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా మారింది. పెద్ది వెనక్కి వెళ్లడంతో ఇప్పుడు అందరి దృష్టి ఉస్తాద్ భగత్ సింగ్ పై పడింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్ పై ఎక్కువగా ఆధారపడుతున్న ఈ సినిమాకు సరైన హైప్ క్రియేట్ చేయడం చాలా కీలకం. దర్శకుడు హరీష్ శంకర్ గత చిత్రం మిస్టర్ బచ్చన్ ఆశించిన ఫలితం ఇవ్వకపోయినప్పటికీ గబ్బర్ సింగ్ కాంబోపై అభిమానులు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ తమిళ చిత్రం తేరీ రీమేక్ కాదని చిత్ర బృందం పదే పదే చెప్తున్న సందర్భంలో ఆ మాటలకు బలం చేకూర్చేలా టీజర్ ట్రైలర్ ను కట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాదు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమాకు పెద్ద ప్లస్ కావాలి. ఇప్పటికే విడుదలైన దేఖ్ లేంగే సాలా మంచి రీచ్ సాధించినప్పటికీ దాన్ని మించే మరో చార్ట్ బస్టర్ ను వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.